రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామాగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాశి పావన సమేత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన దేవాలయంలో నిత్య భగవద్గీతలో భాగంగా ఈరోజు 8వ అధ్యాయం. లక్ష్మీకాంతం కమలనయనం యోగిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవహరం సర్వలోకైకనాథం. అథ భగవద్గీత అష్టమోధ్యాయః అక్షర బ్రహ్మయోగః. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. ఓ పురుషోత్తమ, బ్రహ్మ అనగానేమి, అధ్యాత్మం అనగానేమి, బ్రహ్మ అనగానేమి, అధ్యాత్మం అనగానేమి, కర్మ అనగానేమి, అధిభూతం అని దేనికి పేరు, అధిదైవం అని దేనిని అందరు. అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణ కాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఓ మధుసూదన, అధియజ్ఞం అనగానేమి, ఆ అధియజ్ఞము ఈ శరీరము ఏ విధముగా ఉండదు. అంత్యకాలమున మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన యోగులు నిన్ను ఏ విధముగా తెలుసుకొనగలరు. శ్రీ భగవాన్ వాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూత భావోద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞితః. బ్రహ్మమనగా సర్వశ్రేష్ఠుడు, శాశ్వతుడు, అధ్యాత్మము అనగా స్వస్వరూపము అనగా జీవాత్మ, పరమాత్మ యందు లీనమైన సకల భూతములను బహిర్గతమనర్చి వాని ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా సృష్టి ఆది కర్మలను కర్మ అందురు. అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబరః. ఉత్పత్తి వినాశనశీలములైన పదార్థములన్నీను అధిభూతములు. హిరణ్మయుడైన పురుషుడు అధిదైవము. దేహధారులలో శ్రేష్ఠుడైన ఓ అర్జున, ఈ శరీరములలో అంతర్యామిగా ఉన్న వాసుదేవుడినైన నేనే అధియజ్ఞమును. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంత్యకాలమునందేనను నన్నే స్మరించుచు దేహత్యాగమును చేసిన వాడు నన్నే పొందును. ఇందు ఏమాత్రము సందేహము లేదు. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యం తే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. ఓ కౌంతేయ, మనుష్యుడు అవసాన దశయందు ఏ ఏ భావములను స్మరించుచు దేహత్యాగము చేయునో అతడు మరు జన్మలో ఆయా స్వరూపములనే పొందును. ఏలననగా సర్వదా అతడు దానినే స్మరించుచుండెను. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుజ్య చ మయ్యర్పిత మనో బుద్ధిః మామే వైష్యస్య సంశయం. ఓ అర్జున, నీవు సర్వదా నన్నే స్మరించుచుండము, యుద్ధమును కూడా చేయుము. ఈ విధముగా నీ మనోబుద్ధులను నాయందే నిశ్చయమైనచో నిస్సందేహముగా నీవు నన్నే పొందెదవు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ కవిం పురాణమనుశాసితారం
అనోరణీయాం సమనుస్మరేజ్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. మనస్సును ఎటు పోనీయక నిరంతరము పరమేశ్వరుని ధ్యాన రూపయోగమునే సాధన చేయు మనుష్యుడు దివ్య పురుషుడైన పరమాత్మనే చేరును. సర్వజ్ఞుడు సనాతనుడు అందరినీ శాసించువాడును, అణువు కంటెను సూక్ష్మమైన వాడును, అందరినీ పోషించువాడును, అచింత్య రూపుడును, సూర్యుని వలె నిత్య చేతన ప్రకాశకుడును, అజ్ఞానాంధకారమును పారద్రోలువాడును అయిన సచ్చిదానంద ఘన పరమేశ్వరుని స్మరించువాడు. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యాయుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణపాదేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. అట్టి పరమభక్తుడు అంత్యకాలమునందు యోగ బలము చేత భృకుటీ మధ్యమున ప్రాణములను స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనస్సుతో స్మరించుచు దివ్య స్వరూపుడును పరమ పురుషుడును అయిన పరమాత్మనే చేరును. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో ఈతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. వేదవిధులైన విద్వాంసులు ఆ సచ్చిదానంద ఘన పరమాత్మను శాశ్వతుడు అని ప్రస్తుతింతుడు. ఆసక్తి రహితులైన యత్నశీలులైన సన్యాసులు ఆ పరమ పదమునందే ప్రవేశించుడు. ఆ పరమ పదమును కోరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతమును ఆచరించుడు. అట్టి పరమ పదమును గూర్చి సంక్షిప్తముగా నేను నీకు వివరించును. సర్వద్వారాని సంయమ్య మనోహృది నిరుధ్య చ మూఢ్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరం మామనుస్మరన్ యః ప్రయాతి త్యజం దేహం సయాతి పరమాం గతిం. సర్వ ఇంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి వశమైన మనస్సు ద్వారా ప్రాణములను మూర్ఛస్థానములందు అనగా సహస్రారమునందు స్థిరమునర్చి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై అక్షర బ్రహ్మస్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుతూ ఆ ఓంకారమునకు అర్థస్వరూపుడను నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను చింతించుతూ దేహత్యాగమనొచ్చు వాడు పరమగతిని పొందును. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. పార్థ, నిత్యము నిరంతరము అనన్య భావముతో చిత్తమును నాయందే నిలిపి పురుషోత్తముడనైన నన్నే స్మరించుచు సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను అనగా అతనికి సహజ గోచరముగానే నేను లభించును. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతాః. పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన క్షణభంగురమైన పునర్జన్మను పొందరు. అబ్రహ్మభువలోకాః పునరావర్తినోర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అర్జున, బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకములను పునరావృతములు. ఓ కౌంతేయ, ఈ లోకముల నేను కాలమునకు పరిమితమైనవి, కానీ నేను కాలాతీతుడను కనుక నన్ను చేరిన వానికి పునర్జన్మ ఉండదు. సహస్రయుగ పర్యంతం అహర్య బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్రవిదో జనాః.
వేయి చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలనియు అంత్యే కాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రి అని తెలిసిన యోగులు కాలతత్వమును నిజముగా ఎరిగిన వారు. అవ్యక్తావ్యక్తయ సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. చరాచర ప్రాణులన్నీను బ్రహ్మ యొక్క పగటి యందు ప్రారంభం కాగానే అవ్యక్తము నుండి అనగా బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరము నుండి ఉత్పన్నములగును. మరలా బ్రహ్మ యొక్క రాత్రికాలము ప్రారంభ సమయమున అవి అదే అవ్యక్తమునందు లీనమగును. భూతగ్రామ స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్యహరాగమే. పార్థ, ఈ ప్రాణి సముదాయము ప్రకృతి వశమున మాటి మాటికి ఉత్పన్నమవుతుండును. రాత్రి ప్రారంభ కాలమున లీనమవుతుండును. పగటి ప్రారంభ కాలమున మరలా ఉత్పన్నమవుతుండును. పరస్తస్మాత్తు భావోన్యః అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఆ అవ్యక్తము కంటేను పరమైన విలక్షణమైన సనాతనమైన అవ్యక్త భావము ఆ పరమపదము. ప్రాణులన్నీ నశించినను ఆ పరమ పురుషుడు మాత్రము నశించడు. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఈ అవ్యక్తమునే అక్షరమనియు అందురు. ఇదియే పరమగతి మరియు నా పరంధామము. ఈ సనాతన అవ్యక్తము అనగా నా పరంధామమును చేరిన వారు మరలా తిరిగి రారు. పురుషస్స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఓ పార్థ, సమస్త ప్రాణులు ఆ పరమాత్మ యందే అంతర్గతములై ఉన్నవి. ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ చేతనే ఈ జగత్తంతయు వ్యాప్తమై ఉన్నది. అట్టి సనాతన అవ్యక్త పరమ పురుషుడు అనన్య భక్తి ద్వారా మాత్రమే లభ్యుడు. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఓ భరత శ్రేష్ఠ, ఏ కాలమునందు దేహత్యాగమును చేసిన యోగులు తిరిగి రాని గతిని చేరుదురో మరియు ఏ కాలమునందు దేహత్యాగము చేసిన వారు తిరిగి వచ్చు గతిని పొందుదురో అట్టి కాలములను అనగా రెండు మార్గములను తెలిపెదను. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసాంతరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మపద ప్రాప్తి నొందుదురు. ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని. దేహత్యాగము చేసిన ఆ యోగులను క్రమముగా పగలు శుక్లపక్ష ఉత్తరాయణ అభిమాన దేవతలు కొనిపోయి పరమపదమునకు చేర్చుదురు. ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. సకామ కర్మయోగులు ధూమ్ర మార్గము ద్వారా స్వర్గాది లోకములను చేరుదురు. దేహత్యాగము చేసిన ఈ సకామ కర్మయోగులను క్రమముగా రాత్రి కృష్ణపక్ష దక్షిణాయన అభిమాన దేవతలు కొనిపోయి స్వర్గాది లోకములను చేర్చుదురు. వారు అసట చాంద్రమస జ్యోతిని పొంది అనగా తమ శుభకర్మ ఫలములను అనుభవించి తిరిగి భూలోకమునకు మరలా వచ్చుదురు. శుక్లకృష్ణే గతీయేతే జగత శాశ్వతే మతే ఏకయాత్యనావృత్తిం
అన్యయా వర్తతే పునః. ఈ రెండు మార్గములకును శుక్లకృష్ణ మార్గములను లేక దేవయాన కుదిరియాన మార్గములను వ్యావహారిక నామములు కలవు. ఇవి సనాతనములు. దేవయాన మార్గమున వెళ్ళి వారు పరమగతిని పొంది తిరిగి రారు. పితృయాన మార్గమున వెళ్ళిన వారు తిరిగి వచ్చి జనన మరణ చక్రములలో పడుతున్నారు. నైతే శృతి పార్థ జానన్ యోగి ముఖ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. పార్థ, ఈ విధముగా ఈ రెండు మార్గముల తత్వములను తెలుసుకున్న యోగి మోహితుడు కాదు. కావున అన్ని కాలముల యందును సమత్వ బుద్ధి రూపయోగ యుక్తుల ముఖము అనగా నిరంతరము నన్నే పొందుటకు ప్రయత్నించుచూ ఉండును. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అప్యేతి తత్సర్వమిదం విజిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. ఈ తత్వరహస్యము ఎరిగిన యోగి వేద పఠనము వలనను యజ్ఞదాన తపశ్చర్యాదుల వలనను కలుగు పుణ్యఫలములను విడిచిపెట్టి నిస్సందేహముగా సనాతన పరమపదములను చేరు. హరి ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర బ్రహ్మయోగో నామ అష్టమోऽధ్యాయః. అథ భగవద్గీత ఫలశ్రుతి. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకావివర్జితః. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మకృతాని చ. మల నిర్మోచనం పుంసాం జలస్నానం దివే దినే సకృద్గీతాంభసి స్నానం సంసారమరణాశనం. గీతాసు గీతా కర్తవ్యా కిమన్యై శాస్త్ర విస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్వినిసృతా. భారతామృత సర్వస్వం విష్ణోర్వక్త్రాగ్నినిసృతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. హరి ఓం తత్సత్. ధర్మస్య జయస్తు అధర్మస్య నాశనస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మిన్ దేశే స్థిత సర్వభారతేభ్యః కళ్యాణకార్యే సంతానం బ్రహ్మణ్యేశ్వర పంచాస్య పావన సమేత శ్రీమదభీష్ట గణపతి పంచాయతనం ముఖ్యనుగ్రహ సిద్ధిరస్తు. అస్మిన్ దేశే సమస్త దుస్సంకట నివారణమస్తు. అస్మిన్ దేశే గోబ్రాహ్మణ సమృద్ధిరస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.